బాపట్ల నియోజకవర్గం. ఎందుకంటే గతంలో ఇక్కడ ఎన్నో సమస్యల మీద, ప్రజా సమస్యల మీద, అవినీతి మీద, ఎన్నో విషయాల మీద వేగేసి నరేంద్ర వర్మ గారు పోరాటం జరిగింది. ఇదే కోణంలో మా మీడియా వాళ్ళకు కూడా ఇక్కడ సమస్యల మీద రావడం జరిగింది. అయితే గతంలో చూసుకుంటే మరి ఇప్పుడు ఆ సమస్యలన్నీ నిజంగా ఎంతవరకు వచ్చాయి? నరేంద్ర వర్మ గారి ఇంటి వరకు చేరాయా? పార్టీ వరకు చేరాయా? సమస్యలన్నీ తీర్చే దిశగా వెళ్ళబోతున్నారు కోణంలో 100 రోజుల పరిపాలనలో ఇప్పటి వరకు నియోజకవర్గంలో పరిపాలన ఎంత వరకు వచ్చిందనే కోణంలో నరేంద్ర ఎమ్మెల్యే శాసనసభ్యులు వేగేసి నరేంద్ర వర్మ గారితో ఈ రోజు మన ఇంటర్వ్యూ. నమస్తే సార్. నమస్కారం. హార్ట్లీ కంగ్రాచులేషన్. మీరు గతంలో అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అన్న, ఒక్క అవకాశం నాకు ఈసారి నరేంద్ర వర్మ నమ్మండి, ఇవ్వండి. నేను ఎమ్మెల్యేకి లేకుండానే మీకు ఎంత చేశాను, అయితే నేను చాలా గవర్నమెంట్ నుంచి చేయగలను, ఒక్కసారి నమ్మండి అన్నారు. మరి ఈ 100 రోజుల పరిపాలనలో అది రీచ్ అవుతారు, అవగలనేవిగా ఉందా? ముందుగా RR9 టీవీ ఛానల్ ఇంటర్వ్యూకి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లోనే ఒక విపత్తుని రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు ఎదుర్కొన్నాం. ఇటు విజయవాడ బుడమేర ప్రాంతం కానీ, అలాగే అటు ఏలేరు కాలువ పొంగిపొరలటం కానీ, కృష్ణా నది రికార్డు స్థాయిలో 11 లక్షల క్యూసెట్లు, 11,50,000 క్యూసెట్లు వాటర్ ఒకేసారి రావటం, దానివల్ల లంక గ్రామాలు కూడా మునిగిపోవటం, ఇలా అనేక విపత్తుల్ని, వరదల్ని ఒక నాయకత్వ లక్షణం కష్టపడే ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొని ఈ రోజు ఆయన పనిచేసిన విధానాన్ని ఈ 100 రోజుల్లో 10 రోజులు, ఇప్పుడు 10 రోజులు మనం చూసాం. అటువంటి ముఖ్యమంత్రితో కలిసి పనిచేసే అవకాశం దక్కడం అది ఒక పెద్ద అదృష్టంగా నేను భావిస్తున్నాను. బాపట్ల విషయానికి వస్తే గత 20 సంవత్సరాల నుంచి కూడా బాపట్లలో తెలుగుదేశం పార్టీ ఓటమి చవిచూస్తానే ఉంది. ఈసారి బాపట్ల జిల్లా 7 నియోజకవర్గాల్లోనే 28,000 మెజార్టీలో దగ్గరగా ఒక 2వ నియోజకవర్గం మెజార్టీలో నిలబడింది. అంత దిశగా బాపట్ల ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని తిరిగి అదే ప్రజల కోసం సద్వినియోగం చేయటం ప్రజా ప్రతినిధిగా నా బాధ్యతగా తీసుకుంటున్నా. ప్రజల హక్కుల్ని, వాళ్ళ హక్కులు నెరవేర్చుకోవటంలో వాళ్ళు మమ్మల్ని అడిగే ప్రశ్నల్ని, అలాగే పాలనాపరమైన అంశాలని, సమస్యల్ని, అది అగ్రికల్చర్ కానివ్వండి, ఏ రంగమైనా అధికారులు కానీ ఆ హక్కుల్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్లటంలో ఎంత ముందుకు వస్తే దానికి సమాధానంగా వాళ్ళ ప్రశ్నే మా బాధ్యతగా మేము పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాం. వారానికి 6 రోజులు ఇక్కడే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 3 తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లో 3 పార్టీ ఆఫీసులు ఉన్నాయి మాకు. పెట్లవానిపాలెం మండలం, కర్లపాలెం మండలం, బాపట్ల మండలంలో 3 ఆఫీసుల్లో కూడా నేను ఉండే విధంగా 6 రోజులు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఉదయాన్నే వెళ్ళిపోతారు. ఉదయం 8 నుంచి 11 వరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సోమ, మంగళవారం బాపట్ల, బుధవారం వచ్చి బాపట్ల రూరల్, గురువారం వచ్చి కర్లపాలెం, శుక్రవారం వచ్చి పెట్లవానిపాలెం మండలం, శనివారం ఏదో ఒక ఊరు కానీ ఏదో ఒక వార్డు కానీ పర్సనల్ గా ఒక 3 అవర్స్ 4 అవర్స్ మార్నింగ్ 7 to 10 or 11 విజిట్ పెట్టుకోవటం, స్థానిక పరమైన సమస్యలను కనుక్కుని డిపార్ట్మెంట్లుగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది తీర్చే విధంగా ముందుకెళ్తాం. ఇలా నేను 5 రోజులకేమో ఆఫీసుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఒక రోజు వచ్చేసి నేనే ప్రజల్లోకి వెళ్ళటం. మీరే వెళ్ళండి అంటే వాళ్ళు మీ దగ్గరికి పార్టీకి వస్తున్నప్పుడు సమస్యలు ఎక్కువ వస్తున్నాయా? గతంలో మీరు వెళ్తుంటే ఎక్కువ వస్తున్నాయి సమస్యలు? 2 రకాలుగా తెలుసుకోవాలని ఇలా నేను చేయబోతున్నా. అది నా బాధ్యత అనుకుంటున్నా. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు ఓట్లేసి ఒక ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు వాళ్ళకి ఆన్సర్, ఎన్నో సమస్యలకి ఆన్సర్ ఈ విజయం. ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజల తరపున పోరాడటం కోసం, ప్రజల సమస్యలను తీర్చడం కోసం, అవినీతికి తావు లేకుండా పనిచేయటం కోసం నిరంతరం కష్టపడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. గత ప్రభుత్వ హయాంలో కోన రఘుపతి గారు పంచభూతాన్ని దోచేశారు అని ప్రజలు అంటూ ఉన్నారు. ఇది వాస్తవమే అంటారా? పంచభూతాలను దోచేయటం అంటే అది ఏ ఒక్క మనిషి తరం కాదు. పంచభూతాల్లో కొన్నట్టయితే దోచేశారు. ఓకే. భూమిని ఎక్కడ పడితే అక్కడ, ఎంత పడితే అంత తవ్వేసి ఇసుక అమ్ముకోవటం అందులో ప్రధానమైన ఘట్టం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళ అవినీతి గురించి చెప్పటం కన్నా కూడా ఈ రోజు మనం ఏం చెయ్యాలి అనేది కూడా చాలా ప్రధానం. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తుల్ని పాత చరిత్రలోకి వెళ్ళి వాళ్ళని తిడతాం, వాళ్ళు ఎట్టా చేశారు, వీళ్ళు ఎట్టా చేశారు అనటం కాకుండా మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి అనే విధంగా ముందుకెళ్ళటం అనేది ప్రధానంగా నేనున్నా. వాళ్ళని తిట్టి సాధించేది లేదు, కొట్టి
సాధించేది లేదు. దానికి పరిష్కారం ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు ఎవరు తప్పులు చేసినా అధికారం కోల్పోయినప్పుడు ఆ తప్పుల్ని తిరగదోలుతారు ఎవరైనా, ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వాలైనా అనే విధంగా వాళ్ళ తప్పుల్ని మనం ఎక్కడెక్కడ తప్పులు చేశారో దానికి ఒక ఎంక్వైరీ చేయగలుగుతామా, వాళ్ళ నిర్ధారణ కమిటీ వేయించగలుగుతామా, వాళ్ళు చేసిన తప్పుల్ని చట్టపరమైన అంశంలో మనం ముందుకు తీయగలుగుతామా అనేది మనం చేయగలిగితే, ఇప్పుడున్న పార్టీలో ఉన్న అధికారులకు కానివ్వండి, ప్రజాప్రతినిధులకు కానివ్వండి, రేపు మళ్ళీ రాబోయే ప్రభుత్వాలు కానీ, ఆపై ప్రభుత్వాలు కానీ తప్పు చేస్తే ఈ ప్రభుత్వము, ఈ రాజ్యాంగం, ఈ ప్రజా వ్యవస్థ ఎవరిని ఎప్పుడు వదలదు, మనం తప్పు చేయకుండా పనిచేయాలి అనేది ఒక లైన్ వచ్చే విధంగా మనం అవన్నీ బయటికి తీయాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా నేను ప్రయత్నాలు బిగిన్ చేశా. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటానికి చట్టపరమైన అంశంలో ముందుకెళ్తున్నా. అందులో సాధ్యాలను కూడా రుజువులు, ఆధారాలు మనం వెళ్తే నిజంగా వాళ్ళు నిజంగా తప్పు చేశారా, గాలి వార్తలా, ఇవన్నీ కూడా సమగ్రంగా తెలుసుకుని నిజంగా తప్పు చేస్తుంటే ఏ అవకాశం దొరికినా వాళ్ళ మీద ప్రభుత్వ పరంగా యాక్షన్ తీసుకునే విధంగా నేను ముందుకెళ్తున్నా. గత ప్రభుత్వంలో మీరు ఆ ప్రభుత్వం మీద ప్రజల కోసం పోరాడడానికి మీరు వెళ్ళినప్పుడు, మీ వెనక మీ కార్యకర్తలు, నాయకులు వచ్చినప్పుడు వాళ్ళ మీద ప్రభుత్వం తన జులుం చూపించడం, కేసులు మొత్తం పెట్టడం, వాళ్ళని హింసించడం అన్ని చేశారు. వాటికి సంబంధించి మీరు కార్యకర్తలకు మీ పార్టీలో ఎంతవరకు సపోర్ట్ గా ఉంటూ వాళ్ళ కేసుల విషయంలో గానీ, వాళ్ళ సమస్యల మీద గానీ మీరు వెనక ధైర్యంగా ఉంటున్నారు? వాళ్ళు పెట్టిన కేసులు ఈ రోజు కోర్టుల్లో సమస్య పోతా ఉన్నాయి. ఎన్నో కేసుల నుంచి మేము అప్పుడు మా బాపట్ల నియోజకవర్గానికే వచ్చి దగ్గర 2-3 కేసులు కోర్టులో కొట్టేయటం కూడా జరిగింది. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉంది. ఆ రోజు ఆ పని చేస్తే దానిని వేరే విధంగా చిత్రీకరించి కేసులు మా మీద ప్రమోట్ చేయటం, ఆ కేసుల ద్వారా మమ్మల్ని రకరకాల ఇబ్బందులకి పోలీసు వ్యవస్థలో గురి చేయటం, వాళ్ళందరూ ఆ రోజు తప్పలేదండి, సారీ అండి అని ఈ రోజు అదే పోలీసులు మాకు ఆన్సర్ చేయటం, ఇవన్నీ చూస్తున్నాం. ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాలు సరిగ్గా చేసుకోలేని పరిస్థితి ప్రభుత్వాల్లో. అధికారులు వాళ్ళ అధికారాన్ని ఎవరికి ఏ విధంగా ఉపయోగించాలి అన్న దాంట్లో రాజకీయ నాయకులు చెప్పిన విధంగా అధికారులు నడుచుకునే వ్యవస్థ ఇప్పుడు మనం పోయిన ప్రభుత్వంలో చూసి, నేను మా ప్రభుత్వంలో ఉన్న అధికారులకు అందరికీ ఒకటే తెలియజేస్తున్నా, మీ ఔన్నత్యాన్ని కాపాడుకోండి, మీ ఉద్యోగ భద్రత ఎటు ప్రభుత్వం మీకు కల్పిస్తున్నది, జవాబుదారీతనంగా మీరు పనిచేయాల్సిన బాధ్యత మీకు ఉంది. ప్రతి తినే అన్నం మీద ప్రజలు సంతకాలు చేసిన భోజనమే మీరు కానీ నేను కానీ తింటున్నాం. తప్పనిసరిగా ప్రజలకి మంచి చేయాలి. ప్రత్యేకంగా మాట్లాడాలంటే పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి అధికారులు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఒక ప్రజా ప్రతినిధిగా నేను మీకు ఏ విధంగా అండగా ఉండగలుగుతానో ఆ విధంగా అండగా ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నా. మాకు మా నాయకుడు ఒకటే చెప్పాడు, ప్రజలతో కలిసి ఉండండి, ప్రజల కోసం పాటుపడండి, ప్రజా ప్రభుత్వాలు ఎప్పుడు నిలబడి ఉంటాయి. ఈ విజయం కోసము, ఈ విజయాన్ని నిలబెట్టుకోవటం కోసం, ఇప్పుడు విజయాన్ని అలంకారంగా తీసుకోవటం కోసం మీరు పనిచేయకూడదు. వాళ్ళు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు వాళ్ళు మిమ్మల్ని ఎన్నుకున్నారు, తప్పనిసరిగా మీరు ఆ పని చేయాలి. ఆ పని మీరు సిన్సియర్ గా మీ బాధ్యతను మీరు నిర్వహిస్తే పైన భగవంతుడు, ఇక్కడ గ్రౌండ్ లో ఉన్న ప్రజలు ఆశీర్వదిస్తారు. మరలా ప్రభుత్వాలు నిలబడతాయి, ప్రజలకి పని జరుగుతుంది. ఇది చాలా అందమైన జీవితం. దీన్ని ఆహ్లాదకరంగా తీసుకెళ్లటం అనేది ప్రభుత్వ బాధ్యత, పనిచేయాల్సిన బాధ్యత మీకు ఉందని ఆయన తెలియజేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఒక పెద్ద ఆయన, ఒక తండ్రి స్థానం, తెలుగుదేశానికే అంతులేని బలం, అమితమైన ఆత్మవిశ్వాసం ఉన్న ఒక వ్యక్తి ఈ 164 మందిని నడిపించే విధానం చూస్తూ ఉంటే, అటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి సీఎంగా ఉండటం రాష్ట్ర ప్రజలే అదృష్టమే కాదు, ఆయన దగ్గర పనిచేసే నాలాంటి వాళ్ళకి కూడా అదృష్టంగా నేను భావిస్తాను. తప్పనిసరిగా రాష్ట్రం పురోగతి సాధించడానికి ఇప్పుడే అడుగులు వేస్తా ఉంది. ఒక చీకటి రాజ్యం నుంచి వెలుగు రాజ్యంలో ప్రయాణం, వెలుగు రేఖలు ఇప్పుడే బిగినైనాయి. మీరు రాబోయే 5 ఏళ్ళు డెవలప్మెంట్ మీరే చూస్తారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు బీఫామ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు మీకు ఏమని చెప్పి బీఫామ్ ఇచ్చారు? ఏం మాట్లాడారు మీతో? బాధ్యత. బీఫామ్ అంటే మీకు పోటీ చేయడానికి ఇచ్చేది ఒక ధ్రువపత్రమే కానీ పార్టీ పరంగా ఈ రోజు బీఫామ్ తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చింది అంటే మీ మీద ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నిజం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ ఎలా నమ్ముతున్నదో మీ గెలుపుతో ప్రజలు కూడా మిమ్మల్ని అలాగే నమ్మినట్లు లెక్క. గెలిచాక ఇటు పార్టీని కానీ అటు ప్రజలకు కానీ న్యాయం చేయాల్సిన అవసరం మీకుంది. పార్టీ ఉంటే ఆ వెలుగులో ప్రజల్ని మనం
పరిపాలించవచ్చు. ఎప్పుడైతే మంచి పరిపాలన అందిస్తామో వాళ్ళ పేద జీవితాలు మరింత వృద్ధి చెందుతాయి. దానికి మనం అనుకూలంగా నడవాలా. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకునే ప్రతి విషయంలో హార్డ్ వర్క్ చేయండి, ఎప్పుడు నేను మీకు తోడుంటా అని చెప్పి బీఫామ్ ఇచ్చిన సందర్భంలో చాలా ఉత్తేజంగా ఫీల్ అయ్యి ఆ రోజు నేను ఆయన చేతుల మీద బీఫామ్ తీసుకున్నప్పుడు. కోన రఘుపతి గారి తండ్రి గారు ఈ బాపట్లను డెవలప్ చేశారని మాట అయితే వినిపిస్తుంది. అసలు కోన రఘుపతి గారు బాపట్లని ఏం డెవలప్ చేశారు మీకు తెలుసు? అది సుమారు 30 ఏళ్ల కిందటి చరిత్ర ఇప్పుడు తిరగల. తర్వాత ఆ రోజుల్లో బాపట్లకి ఆ బిగినింగ్ ఉండాల్సిన బేసిక్స్ కూడా లేని పరిస్థితుల్లో ఆయన బాపట్లలో 3 సార్లు పనిచేసినట్లున్నారు. 2 నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. నేను కూడా వాస్తవంగా కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా. 3 సార్లు పనిచేసినట్టున్నారు. ఆయన వరకు ఆయన అప్పట్లో బాగా పనిచేశారు అనే పేరు మాత్రం ఆయన ఉంది. కానీ ఆయన కొడుగ్గా ఈయన ఏం పనిచేశారు అంటే పని చేయలేదని నేను చెప్పను. కోన రఘుపతి గారు కూడా పనిచేశారు. కానీ ఆ పనిలో అవినీతి, ఆ పనిలో ఆదాయం, ఆ పనిని అడ్డం పెట్టుకుని అహంకారపూరితమైన పనులు, అధికారులు ఏం చేస్తున్నారో అనేది కూడా పట్టించుకోకుండా అడ్డదిడ్డంగా వాళ్ళకి భయం భక్తి లేకుండా ఎవరిని ఎట్లా వాడుకోవాలో వాడుకుంటూ ఆయన మాత్రం ఆర్థికంగా అందలం ఎక్కిన వ్యక్తి కోన రఘుపతి గారు. ఎన్ని కోట్లకు అందలం ఎక్కువ ఉండొచ్చు ప్రస్తుతం? జనం అంటాం 500 కోట్లు సంపాదించారని జనం అంటున్నారండి. నేను భూతద్దాలు వేసుకుని నేను చూడలేదు. కానీ జనం అయితే వాళ్ళు 500 కోట్లు సంపాదించారంటారు, వాళ్ళు 1000 కోట్లు అంటారు. అది ఎట్లా సాధ్యమో ఎలా సంపాదించారని అయితే నేను చెప్పలేను. కానీ నేను ఎస్టిమేషన్ వేయటానికి నా లేదు. డబ్బులు అయితే బాగా సంపాదించారు. కోన రఘుపతి గారు ఇసుక దోపిడీలో అంటే ఇసుక దోపిడీ అంటే ఈ దోపిడీలకి ప్రోత్సహించారు అనేది కూడా అంటూ ఉన్నారు. ఇది వాస్తవమే అంటారా? పవర్ని అడ్డం పెట్టుకుని రూల్స్ ప్రకారం కాకుండా రూల్స్ ని చట్టాన్ని తొంగలో తొక్కి తవ్వాల్సిన దానికన్నా ఎక్కువ లోతు తవ్వేసి, అంటే ఎగ్జాంపుల్ 16 అడుగులు 18 అడుగులు తవ్వాలనుకోండి, 30 అడుగులు 35 అడుగులు 40 అడుగులు తవ్వేయటం, అంత లోతు ఇసుక. చాలా మంది చనిపోవడం 35 ఫీట్ 40 ఫీట్ తవ్వేయటం. అందులో నిజంగా ఎవరన్నా మనిషి పడితే ఏ గేదె పడినా అంతే సంగతులు. ఎక్కటానికి కూడా అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితులు మేము చూసినాం ఇక్కడ. అది చాలా దారుణమైన పరిస్థితి. కొంతమంది చనిపోవడం కూడా వాటిలో గొయ్యలో పడిపోయడం కూడా శ్రోవటపురం సంబంధించి కూడా చనిపోయారు అనేది కూడా విన్నాము. ఒకటే అలా జరిగింది. కానీ సీరియస్ గా అది ఎట్లా జరిగింది అంటే అది కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయినా, చనిపోతే అది బయటికి తీసుకొచ్చి అది మామూలు న్యాచురల్ డెత్ లాగా చిత్రీకరించడం కూడా జరిగిందని విన్నా. 20 సంవత్సరాల చరిత్రని నరేంద్ర వర్మరాజు గారు ఎలా బీట్ చేయగలిగారు? అసలు అది ఎలా సాధ్యమైంది? ఎన్నో కోణాలు, మరెన్నో కారణాలు. జగన్మోహన్ రెడ్డి, కోన రఘుపతి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ మాకు కలవటం, వాళ్ళు చేసే అక్రమాలు, అవినీతి, జనం మా ఓట్లేయటం. నేను ఇక్కడ ఇంటర్నల్ గా ఎన్నెన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి నా ఫౌండేషన్ ద్వారా మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేశాను. ఆ కార్యక్రమాలకి ఇతను మంచి వ్యక్తి, ఒకసారి అవకాశం ఇద్దామని అనుకోనియండి. జన సైనికుడు, జనసేన అని పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి అండదండలు అందించడం, కలిసి పోటీ చేయటంలో ఇక్కడ జనసేన వర్గాలు కూడా ఓట్లేయటం, ఎన్నో మార్పులు. చంద్రబాబు నాయుడు గారు మీద ఉన్న నమ్మకం, ఆయన జైలుకి పంపించడం వలన ఈ అక్రమంగా జైలుకి పంపించారని వచ్చిన సానుభూతి, యువనాయకుడు లోకేష్ యువగళం పాదయాత్రతో రాష్ట్రం మొత్తం తిరిగితే ఆ వచ్చిన క్రేజ్, ఒక మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఎంతో మంది యోధులు, మరెంతో మంది ధర్మపూరితమైన మనుషులు మా పార్టీలో ఉన్నారు. వీళ్ళందరూ రేపు మంత్రులు అవుతారు. ఏ శాఖనైనా అల్లకొల్లోలంగా పరిపాలించే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఎంతో మంచిగా ఆ శాఖలను అభివృద్ధిలో తీసుకెళ్తారు. ఆ శాఖల ద్వారా ప్రజలకు మంచి చేస్తారని ఇటు ఎడ్యుకేషన్, ఐటీ శాఖ లోకేష్ బాబు కానీ, పంచాయతీరాజ్ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇలా ఎంతో మంచి వ్యక్తులు ఈ రోజు మంత్రులుగా పనిచేస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రులు అనగానే సత్యప్రసాద్ గారు కానీ, ఇటు మా ఎలక్ట్రికల్ మినిస్టర్ రవి గారు కానీ, మా పార్లమెంట్ లో 2 మినిస్టర్లు 7 మేము గెలిచాం. మంచి టీం బాగా కలిసి పనిచేస్తున్నాం. వీళ్ళందరూ రాష్ట్రాన్ని ముందుకు తీసుగా వెళ్తారని ఎక్కడికక్కడ ప్రజలు నమ్మారు. అటు ఉత్తరాంధ్ర కానీ, ఇటు దక్షిణాంధ్ర కానీ. ప్రజా తీర్పు ఇంకా మేము అనుకున్న ఒక 4 నుంచి 6 మిస్ అయినాయి. అవి కూడా గెలవాలి. లెక్క అయితే వాళ్ళకి 9 కానీ మిస్ అయితే 5 కానీ రావాలి. కానీ వాళ్ళకి 11 వచ్చినాయి. మనకి దగ్గరగా 166 రావాలి, లేదంటే 170 రావాలి. ఆ పరిస్థితి
పరిస్థితి. అటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పనిచేయటం వల్ల ఇది తెలుగుదేశం పార్టీ విజయం, జనసేన అని పవన్ కళ్యాణ్ విజయం అనుకుంటే తప్పు. ఇది నిజంగా చెప్పాలంటే ఇందాక చెప్పినట్టు ఎన్నో కారణాలు మరెన్నో కోణాలు అవన్నీ కలిపితే ఇది ప్రజా విజయం అని నేనైతే వర్ణిస్తున్నా. సార్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాంట్లోనే లోకేష్ ఇవ్వగలని చెప్పారు, కూటమి గురించి చెప్పారు మీరు, వీటి వల్లనే గెలిచామని. మరి కూటమి వలన గెలుపు ఇంత సాధ్యమైనప్పుడు, వరదలు వచ్చి ప్రకృతి విలయతాండం చేసినప్పుడు బీజేపీ కేంద్రం నుంచి ఎందుకు ఏ సపోర్ట్ రాలేదు, తీసుకోలేదు? ఎందుకు రాలేదండి? కేంద్రం నుంచి మీకు తెలుసు కదా, మొన్న వచ్చారు కదండి. వచ్చింది ఎవరు? సెంట్రల్ మినిస్టర్ వచ్చారా లేకపోతే ఇంకెవరైనా వచ్చారా? నిధులు అంటే ఈ నష్టపరిహారం కేంద్రం నుంచి రావాలి కదా, అలా ఏమి రాలేదు. మీకు ఎస్టిమేషన్స్ లేకుండా ఎలా వస్తాయి? ఎస్టిమేషన్స్ జరుగుతున్నాయి, సెంట్రల్ కమిటీలు వచ్చినాయి, వరద ప్రాంతాల్లో ఉంటున్నారు, హౌస్ టు హౌస్ వెళ్ళి ఎస్టిమేషన్ వేస్తున్నారు. హౌస్ టు హౌస్ వెళ్ళి విజయవాడలో ఎస్టిమేషన్ వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు హౌస్ టు హౌస్ ఎస్టిమేషన్ వేయకుండా పర్సనల్ గా ప్రతి ఇల్లు సొంత ఇల్లు లాగా అసలు ఒక్కొక్క కాలనీకి ఎన్నిసార్లు వెళ్ళారు. నా వరకు నేను ఇంత నీళ్ళలో తడిసి పనిచేశా. నేను ఒక 7 రోజులు పనిచేశాను. 7 రోజులు నాకు డ్యూటీ చేశాను. ఇక్కడ నేను వెళ్ళినప్పుడు ఇంకా తగ్గినాయి. దగ్గరగా 5.5 అడుగులు వాటర్. నేను కంట్రీగా అనే ఏరియాలో నన్ను వేశారు. అక్కడ 5.5 అడుగులు 64 డివిజన్ అనుకుంటా, 64 వేశారు. బాగా పనిచేశారండి అందరూ. అసలు ఆయన రామానాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఆయన పెద్ద మేస్త్రి, పెద్ద కూలీలాగా గొడుగులు వేసుకుని రాత్రి బాగా నిద్రపోకుండా ఎట్లా పనిచేస్తారు? అసలు అది అసాధ్యం. చంద్రబాబు నాయుడు గారు 1 గంట వరకు పనిచేసి 6 వేసి మళ్ళీ పరుగులు ఎత్తియటం. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పక్కకు డైవర్ట్ చేశారు? ఆయన ఇల్లు కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడి బొడమేరుని ముంచేసి ప్రజలంతా విజయవాడ ఇంత విపత్తు రావడానికి చంద్రబాబు చేసిన కుట్రని అసలు ముందే వాతావరణ శాఖ హెచ్చరించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందు ఎందుకు ఎలక్ట్ చేసుకొని జాగ్రత్త తీసుకోవాలని ఇవన్నీ ప్రెస్ మీట్లు చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే నా మాటలు. దారుణమైన విషయాలు చాలా ఉన్నాయి ఇందులో. ఎందుకంటే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో వర్షాలు పడిన నీళ్లు బుడమేరు కేవలం ఒక 48 నుంచి 50 కిలోమీటర్ల మధ్య ఉన్న బుడమేరు కాలువ కొల్లేరులో కలిసే కాలువ. అది 170 ఇళ్ళు అక్రమంగా కట్టుకుని ఎక్కడెక్కడ గట్లు సరిగ్గా లేక ఎన్నో గంటలు పడిన బుడమేరు విజయవాడను ముంచెత్తితే కృష్ణానదికి బుడమేరుకి లింక్ ఏంటి? బుడమేరుకి లాకులు ఉన్నాయని అంటే బేసిక్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడే వ్యక్తుల గురించి మీరు ఇంటర్వ్యూలు అడగటం, మళ్ళీ మేము దాని గురించి చెప్పటం అది దారుణం కదండి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పనిచేశారంటే మరి దురదృష్టం అనుకోవాలా? మరి ఆయన అంత దారుణంగా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మేము అడుగుతున్నాం కాబట్టి స్పందించారు. కానీ అసలు ఇటున్న పార్టీలో ఎవరు నా మినిస్టర్లే కానీ అలా మాట్లాడుతున్నప్పుడు, ఒక ఎక్స్ సీఎం మాట్లాడుతున్నప్పుడు ఎందుకు స్పందించడం లేదు? ప్రజలు ఎందుకు చైతన్యపరచడం లేదు? అంటే మురుగే కుక్కల గురించి మేము పట్టించుకోం. ఎందుకు పట్టించుకోవాలి? వాటికి ఏం తెలియదు, పాపం మురుగుతూనే ఉంటాయి. జాలి పడతాం వాళ్ళని చూసి, అలాగే జాలి పడతాం తప్పించి అసలు ఆ బేసిక్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడే మనుషులు వాళ్ళు మాట్లాడతాం ఏంటి, మళ్ళీ దాని గురించి పట్టించుకోవటం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మీరు ఆన్సర్ చేశారు చూసారా? మీకు తెలిసి బుడమేరుకి ఎక్కడన్నా షట్టర్లు ఉన్నాయా? అదే బుడమేరు అనేది ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడ కలుస్తున్నది తెలుసా? అసలు ఇప్పుడున్న కృష్ణా నదికి ఇప్పుడున్న దానికి సంబంధమే లేదు. అటు విజయవాడకి కృష్ణా నది సంబంధం ఉందా? లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరు కాలం ఎంత, ఎన్ని క్యూసెట్లు దాంట్లో రన్ అవుతుంది? కృష్ణా నదిలో ఎన్ని నీళ్లు బయటకు వదిలేరు? ఆ గేట్లు ఎత్తేసారు. చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి రాకుండా బుడమేరు గేట్లు ఎత్తేసేస్తే అసలు వెళ్ళిపోయి మొత్తం విజయవాడ అంతా మునిగిపోయింది. తన ఇల్లు కాపాడుకోవడానికి చేసిన కుట్ర ఇదని జగన్మోహన్ రెడ్డి అంటారు. ఆ ఇల్లు కాపాడకపోతే పోతుందండి. అంతేగాని కొన్ని వేల ఇల్లు ముంచితే అది ఎలా సాధ్యం? 11,50,000 క్యూసెట్లు రోజుకి వదిలేరు. 10,500 అసలు ఆ వాటర్ ఎక్కడ? బుడమేరు బుడ్డ కాలం అది ఎక్కడ? బుడమేరు ఎంత వెడల్పు ఉంది తెలుసా మీకు? ఎంత బారుందో తెలుసా? సుమారు 50 కిలోమీటర్ల చిల్లర. వెడల్పు ఎంత? జస్ట్ 30 feet, అంతే. 30 అడుగులు వెడల్పు, లేదు 40 అడుగులు కొన్ని చోట్ల, ఒక్కొక్క చోట 50 అడుగులు కూడా ఉంది. 40-50 అడుగులు వెడల్పు కాలంలోకి ఎన్ని నీళ్ళు వెళ్తాయి? ఎంత డైవర్ట్ చేస్తారు? అసలు రెండుకి లింక్ ఎక్కడ ఉంది? సమాధానం చెప్పటానికే కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఇది. అందుకని ఈ చిల్లర విషయాలు మాట్లాడితే ఇంటర్వ్యూ టైం వేస్ట్. 57 నెలల తర్వాత మీరు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ మాట ఎందుకన్నా కూడా అడుగుతున్నా. నేనా?
57 నెలల తర్వాత. ఎందుకంటే 57 నెలల తర్వాత జైలుకి నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారంటే ఇప్పుడు నేను మాట్లాడింది ఆయన ఏదో మీ ఛానల్లో మీరేదో దాచేసి తిరిగి మా మీద అది నేను ఎందుకన్నాను కూడా చెప్తాను. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో అన్నారు, టీడీపీ గవర్నమెంట్ కాదు నెక్స్ట్ ఉండదు, తర్వాత మళ్ళీ నా గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు జైల్లో పెట్టారు కదా, 164 మంది జైల్లో ఉంటారని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి. అందుకని అడుగుతున్నా. జైలు వెళ్తే అదొక ఇది ప్రజాస్వామ్యం అండి, రాజ్యాంగం. నువ్వు అంటే ఈ జైల్లో పంపించడానికి ఇది అంటే అసలు ఆయన మెంటాలిటీ మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్ జైల్లో పంపిస్తాం, ఎందుకు పంపిస్తారు జైల్లోకి? ప్రజలు కూడా జైలుకి పంపించేమన్నాడు. జైలు అన్ని నిండిపోతాయి, 3 మంది ఉన్నారు, ఏ పార్టీలో ఆ పార్టీలో 3 మంది ఉన్నారు, అందరినీ పంపించమండి. కానీ దేవుడు పంపిస్తాడు ఆయన్నే జైలుకి శాశ్వతంగా, ఎప్పుడో ఎక్కడో ఎలాగో పంపిస్తారు. ఇవన్నీ టీడీపీ పార్టీ మీద చిన్న చిన్న రాళ్ళు వేస్తే దాని మీద మేము A1 నోటీస్, అది 41 నోటీస్ ఇచ్చి మేము వాళ్ళకి అన్ని చేస్తే దాన్ని ఎంతగా కుట్ర పన్ని ఇప్పుడు అందరినీ జైలుకి పంపిస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి చిన్న చిన్న రాళ్ళు ఏదో అనుకోకుండా వేస్తే మరి వదిలేయచ్చు కదా, మరి మీరు ఎందుకు అలా చేశారు అన్నట్టుగానే ఉంది. చిన్న చిన్న రాళ్ళు టీడీపీ ఆఫీస్కి వచ్చి వేసారట. దానికి అది ఎవరో తెలుసుకొని కూడా నోటీస్ ఇచ్చి నన్ను అంత మాట పట్టాభి అన్నప్పుడు ఏదో అభిమానులు చిన్న చిన్న రాళ్ళు వేశారు, అంతకుమించి అక్కడ ఏం జరగలేదు. అది కూడా నేను తెలుసుకొని నాకు తెలిసి 41 నోటీసు అవన్నీ ఇచ్చి మరి కోర్టుకి అన్ని సబ్మిట్ చేసి నేను అంతా చేస్తే ఇప్పుడు కావాలని అందరిని జైలుకి పంపిస్తున్నారు, కుట్ర పని అని అంటున్నారు కదా. ప్రెస్ మీట్ లో జరుగుతున్న విషయాలు అది కదా. అంత దాడి జరిగి 3-4 కార్లు ధ్వంసం చేసి వంశీ అని మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన కారు కూడా అక్కడ ధ్వంసం అయింది. నేను చూశాను అక్కడతో. మేము దాన్ని ఒక పవిత్రమైన దేవాలయంగా కొలుస్తూ ఉండే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ని రాయేస్తే ఊరుకో. అంటే సీసీ ఫుటేజ్ లో తల పగల కొట్టడం సెంట్రల్ ఆఫీస్ లో అవన్నీ క్రియేటివిటీనా నిజమేనా? అన్ని గ్రాఫిక్లే, తినటం గ్రాఫిక్, చదువుకోవటం గ్రాఫిక్, పడుకోవటం అన్ని గ్రాఫిక్, అన్ని గ్రాఫిక్. ఎందుకంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే ఒక గ్రాఫిక్ లాగా చేశారు, అందరినీ గ్రాఫిక్ లాగా అంటున్నారు. ఆయన పదవే ఒక గ్రాఫిక్, మరి ఉంది రాళ్ళు వేయటం చిన్న చిన్న ఈ గ్రాఫిక్లే. అలా అన్ని గ్రాఫిక్లు అనుకుంటే ఆయన పదవి, ఆయన ముఖ్యమంత్రి కూడా గ్రాఫిక్. 5 ఏళ్ళు గ్రాఫిక్ లో బతికేశారు, అందరినీ అదే గ్రాఫిక్లు అంటున్నారు. అలా బతుకుతారు, బతకనియండి, ఎవరేం చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటో తెలుసు రియాలిటీ. అదే ఉంటే సింగిల్ గా వస్తా, మేము పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మేము మనుషులు, మేము సింగిల్ గా మేము కలిసే బతుకుతాం బాబు. ఇవన్నీ డైలాగులు చెప్పడానికి ఏముందండి. రియాలిటీ కావాలి, పని కావాలి, పనితనం కావాలి, కష్టం కావాలి, త్యాగం కావాలి, ప్రేమ కావాలి. ఆ ఏంటో తెలవని వ్యక్తులు ఎన్నుకున్నారు, చెప్పుతో కొట్టారు. మళ్ళీ ఆ గవర్నమెంట్ వస్తుందనేది అవకాశాలు లేవు. ఆయన ఏదో కలలు కంటున్నారు, 5 ఏళ్ళు కన్నయ్యండి, ఎవరు కాదన్నారు, కన్నయ్యండి. ప్రజలే చెబుతారు కదా తీర్పు. కలలు కంటే తప్పే ఉంది, నిజం చేసుకుంటాను కలలు కనమని అబ్దుల్ కలాం గారు చెప్పారు. అలాగే ఆయన కంటున్నాడు, కానీ నిజం చేసుకుంటే అవకాశాలు లేవు. మరి సూపర్ 6 ఏమైంది? మరి జగనన్న ఉన్నప్పుడు అక్క చెల్లెమ్మలకి అవ్వ తాతలకి ఇంటి వద్దకే వెళ్ళి చేసినప్పుడు ఇప్పుడు సూపర్ 6 ఏమైంది? అవి మీకు సూపర్ 6 వస్తుంది, మీకు పెన్షన్ వచ్చిందని ఒక రకంగా ప్రెస్ మీట్ లో కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అలా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఒక వ్యంగ్యంగా మాట్లాడడం కూడా లైవ్ చూస్తున్నాం, నేను అనడం కాదు, అలా కనిపిస్తూ ఉంది. మరి అవి వాస్తవాలు కాదంటారా, లేదో ప్రజలు మైండ్ ఎంత మార్పులు చేశారో చూశారు మీరు. 100 రోజుల్లో ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి అన్ని సిద్ధం చేసాం, అంతలోకి ఒక విపత్తు. మళ్ళీ కోలుకుని దాని ప్లానింగ్లు అన్ని జరుగుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఈ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఎలిమెంటరీ స్థాయిలో నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చిన్నపిల్లలకి ఆళ్ళ ఊళ్ళో ఎలిమెంటరీ స్థాయిలో ఆ 3వ తరగతి 4వ తరగతి వరకు ఉన్న చదువుల్ని చిన్నపిల్లల్ని 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పంపిద్దాం అనుకుంటే వాళ్ళు వెళ్లకుండా ఇంటికాడే కూర్చుని ఈ రోజు నెక్స్ట్ స్థాయి బళ్ళకి వెళ్ళటానికి పిల్లలు దొరకని పరిస్థితి 5 ఏళ్లలో చూసాం. దాన్ని ఎలా మార్పు చేయాలని చూస్తున్నారు. ఇలా అసలు ఇప్పుడు మీకు చెప్పుకుంటే అంతే ఈ 1 అవర్ కూడా చల్దనా ఎన్నో పనులు శ్రీకారం చుడుతున్నారు. సెబ్ ఎందుకు సెబ్ అనేది మనకు తెలియదు. ఆ ఎక్సైజ్ ఉంటుంది, సెబ్ ఉంటుంది, దేనికి కన్ఫ్యూజ్. అందుకని ఆ సెబ్ తీసేసి మళ్ళీ ఎక్సైజ్ చేస్తున్నారు. లిక్కర్ పాలసీ రేట్లు తగ్గించి 4 రోజుల్లో మీరే చూస్తారు, రేట్లు తగ్గించి అన్ని బ్రాండ్లు తీసుకొస్తాను. అలాగే ఆర్టీసీలో ప్రయాణం రాబోతున్నది, అందులో ఏమీ లేదు. అలాగే మీకు ఒక గొప్ప పెన్షన్ పండుగ, ఇప్పటికే 3 సార్లు డేట్ టైం
వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా ఒక రోజుకి 80% మంది పనిచేసిన పెన్షన్ విధానం మనం చూసాం. మన 3 పెన్షన్ అయితే జోరు వాళ్ళలో కూడా 90% పనిచేసాం. అంత ముందర సింగిల్ డేలో 95% పనిచేసాం. 3,000 నుంచి 4,000 చేసి అద్భుతంగా చేస్తున్నారు. 4,000 ఆయన 5 ఏళ్ళు పెంచితే ఈయన పుణ్యం రాగానే ఒక చిటికేసి 1,00,000 రూపాయలు పెంచారు. 1,000 రూపాయలు పెంచడం అంటే చిన్న విషయం కాదు. ఏదండి చంద్రబాబు నాయుడు గారు రియాలిటీ గ్రౌండ్ మీద నడుస్తారు, గాల్లో నడవరు, చెప్పిందే చేస్తారు. అన్ని సూపర్ 6 పథకాలు అన్ని మేము ముందు తీసుకెళ్తున్నాం, మీకు ఎక్కడ అనుమానం పడక్కర్లేదు. కాబట్టి టేక్ టైం ఇప్పుడు 3 నెలలు పూర్తయి 100 రోజులు, నెల 13వ తారీఖుకి మళ్ళీ 100 రోజులు వచ్చే లోపల అన్ని పథకాలు పూర్తవుతాయి. ఈ 100 రోజుల దాని మీద మాట్లాడదాం చూస్తున్నాను. మీ బాపట్ల నియోజకవర్గంలో స్టేట్ అంతా ఒకటే. నేను తిరిగిన యువత నాతో చాలా మంది మాట్లాడడం జరిగింది. అట్లా ఇప్పుడు మాకు ఉద్యోగాలు లేకపోయినా నరేంద్ర వర్మ గారు ఆయన ఫౌండేషన్ లో 3,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం అనే విషయం కూడా చాలా మంది యువత అయితే బి ఫ్రాంక్లీ చెప్పారు. అయితే నారా లోకేష్ గారు యువకులందరికీ ఒక ప్రామిస్ చేశారు. 100 రోజుల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికి ఉద్యోగాలు కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత ఈ నారా లోకేష్ తీసుకుంటాడు. అప్పుడు మీరు ప్రశ్నించండి, నాతోనే వచ్చి మాట్లాడండి, నన్ను క్వశ్చన్ చేయండి అన్నారు. ఇప్పుడు నేను నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను, మీతోనే స్టార్ట్ చేస్తాను. ఉద్యోగ అవకాశాలు ఎంతవరకు వచ్చాయి? దగ్గరగా ఇక్కడ ఇప్పటికి ఉద్యోగాలు చాలా మంది కొత్తగా జాయిన్ అయ్యారు. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో చాలా మందిని పెడతాం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఆప్కాస్ అని గవర్నమెంట్ కి ఉద్యోగస్తుల మధ్య ఒక చిన్న మీడియేట్ సంస్థ ఉంది. ఆ సంస్థను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. అది నిలుపుదల చేశారు. అది తీసేయాలి లేదంటే కంటిన్యూ చేయాలి అన్న దాంట్లో ఇప్పుడు ఆప్కాస్ అది చేస్తున్నారు. అది చేయగానే అవుట్ సోర్సింగ్ జాబ్స్ మనం పెట్టుకున్నామా లేదా త్రూ ఆప్కాస్ ద్వారా వెళ్దాం అనేది క్లియర్ అవుతుంది. దానివల్ల కొన్ని అడ్డంకుల వల్ల ఉద్యోగాలు రావడంలో కొంచెం ఇదైందే తప్పించి ఏమి ఇబ్బంది లేదు. ఇక ఎంతంత కొత్త తరమైన ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ వస్తున్నది. 20,000 మంది ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. ఇలా అన్నీ చేయబోతున్నాం. 100 రోజుల్లో ఇస్తానంటే ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయ్యి కొన్ని జాబ్స్ ఇవ్వటం జరిగింది. ఎక్కడైనా మా బాపట్లో కూడా చాలా మంది జాబ్స్ నేనే జాయిన్ చేశాను. నా దగ్గర అయితే దగ్గరగా 200 నుంచి 250 మంది కొత్త ఉద్యోగాలు ఇచ్చాయి ఈ 100 రోజుల్లోనే. నేను 250 మెంబర్స్ ఇప్పుడు ఉన్నదానికి 250 మంది మళ్ళీ పెరిగారు. మేము రాబోయే రోజుల్లో ఇంకా 200-300 మందిని తీసుకుంటున్నా. అలాగే నేను ఒక ఇది పెట్టి తొందరలోనే అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో వాళ్ళందరికీ రిక్రూట్మెంట్లు పెట్టి ఈ ఉద్యోగాలు కాల్పునే ధ్యేయంగా పనిచేస్తున్నా. ఇండియన్ ఆర్మీ ఈ సెంట్రల్ ఫోర్స్లు ఎవరైతే రాసుకుని ముందుకు వెళ్తారో దాని మీద ట్రైనింగ్ సెంటర్లు అవి కూడా పెడతానని ప్లాన్ చేస్తున్నాం. ఈ 100 రోజులు నా వరకు నేనైతే అన్ని గమనించా. ఇప్పటి నుంచి స్పీడ్ అవుతున్నది. నేను ఎన్నో పనులు శ్రీకారం చుట్టుపోతున్నా. రాబోయే 6 నెలల్లో ఆ మార్పు మీరే గమనిస్తారని తెలియజేస్తున్నాను. ఓకే, చూసుకుంటే రాష్ట్రం అంతటా ఈ 100 రోజుల్లో చూసుకుంటే ప్రభుత్వ అధికారులని పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎక్కడికెక్కడ అన్ని డిపార్ట్మెంట్ అధికారులను మార్చడంతోనే సమయం సరిపోయిందట. మరి ఈ బాపట్ల నియోజకవర్గంలో సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ కూడా మార్చడం జరిగింది అధిక సంఖ్యలో. అవును, అది మీరు చెప్పింది కరెక్ట్. ఇదివరకు పోలీస్ వ్యవస్థ ఎంత గందరగోళంగా ఉంది, గవర్నమెంట్ లో అధికారులు ఎంత గందరగోళంగా ఉన్నారు, వైసీపీకి ఎవరెవరు ఎట్లా పనిచేశారు, వాళ్ళు అలా కంటిన్యూ చేస్తే ప్రజాపాలన ఎలా అందిస్తాం అన్న దాని మీద పూర్తి కసరత్తులతో కూడిన పూర్తి వాళ్ళ గురించి అవగాహన చేసుకుని ఎవరు ఎక్కడ ఎలా ఫిట్ అవుతారు, ప్రతి ప్లేస్ ప్రతి నియోజకవర్గం బాగా ముందుకు తీసుకెళ్లాలని 2-3 రకాల యాంగిల్స్ లో అన్ని చూసుకుని ట్రాన్స్ఫర్స్ ఇస్తా ఉన్నాం. ఇప్పుడే వ్యవస్థ కుదురు పడుతున్నది, పాలన చేతిలోకి వస్తున్నది. ఇక్కడి నుంచి పరుగులు పెట్టేస్తాం. మీరు అన్నట్టు ఈ ట్రాన్స్ఫర్లు కానీ ఎస్పీలు ఐఏఎస్ ఐపీఎస్లు కానీ సర్కిల్స్ ఎస్ఐలు పోలీస్ కానిస్టేబుల్స్ కానీ వీళ్ళందరినీ ఇప్పుడే మార్పులు ఆల్మోస్ట్ 80-90% పూర్తయి ఇంకా 10% ఇప్పుడు రాబోయే 5-6 రోజులు పూర్తవుతాయి. ఈ నెల వెళ్ళిపోతే అన్ని కుదురు పడతాయి. మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు అమరావతి కోసం 12,000 కోట్లు ఆల్రెడీ డిక్లేర్ చేయటం బడ్జెట్లో అవన్నీ మీరు చూశారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎన్డీఏ ఈ ఉమ్మడి ప్రభుత్వంలో చాలా మనకు అవకాశాలు మొండిగా ఉన్నాయి. ప్రధానమంత్రి మోడీ గారు స్పెషల్ గా ఫోకస్ ఆంధ్రప్రదేశ్ మీద పెట్టారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలి. పోయినసారి బాగా దెబ్బతిందని. డెవలప్మెంట్ అంటే అమరావతి చుట్టూ వరకేనా డెవలప్మెంట్? ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి కాదు కదా,
పోలవరం ఉంది, అందులో అమరావతి ఉంది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాలు కూడా డెవలప్మెంట్లో భాగమే. అది సంక్షేమం అంటే మంచికి చెడుకి డబ్బులు మిగిలితే డెవలప్మెంటే కదా. అలా అగ్రికల్చర్ సెక్టర్ కానించి టూరిజం సెక్టర్ కానించి మేము ఎన్నెన్నో చేయటానికి ముందరికి వెళ్తున్నాం. మా బాపట్లకి వచ్చి తెలిసి 4-5 5 స్టార్ హోటల్స్ వస్తున్నాయి. ఇక్కడ టూరిజంగా ఎంతో పెడుతున్నాం. బోట్ షికార్లు డెవలప్ చేయబోతున్నాం. బాపట్ల టు చీరాల ఇంటర్నల్ మౌలిక సదుపాయాలు డెవలప్ చేయబోతున్నాం. దానికి మినిస్టర్లు కలిసాం, R&B మినిస్టర్లు కలిసాం, అన్ని ప్రపోజల్స్ ఇస్తున్నాం. మాకు మంచి కలెక్టర్ ఉన్నారు, మంచి SP ఉన్నారు, మంచి పొలిటీషియన్స్ ఉన్నారు, మంచి మంత్రులు ఉన్నారు. నేను ఇక్కడ బాపట్ల హెడ్ క్వార్టర్లో నేను సిన్సియర్గా పనిచేస్తున్నా. ఈ జిల్లాని ప్రగతి పదంలో నడిపించడానికి చాలా సిన్సియర్గా పనిచేస్తున్నాం. చాలా ఫైనల్ బ్లాక్ బస్టర్ పాయింట్ ఏంటంటే చేతికి ఎముక లేకుండా చేసి ప్రజల్లో ఎంపిక అయ్యి ప్రజల మన్నను పొంది అధికారం లేకపోయినా ప్రజలకు సేవ చేయడమే తన ఆస్తిలో సగం వరకు సేవకి అంకితం చేసిన వేగేసిన నరేంద్ర వర్మ రాజు గారి ప్రణాళిక రాబోయే రోజుల్లో ఎలా ఉంది? అవి ఎప్పుడు కంటిన్యూ అవుతాయండి. ఇప్పుడు అసలు ప్రజల నడవడిక ఎలా ఉండాలని నేను చూస్తున్నా. సేమ్ ఎక్కడికక్కడ అంటే ఎలక్షన్ చేసామంటే డబ్బులు ఖర్చు అవుతున్నారు కాబట్టి కొంచెం మళ్ళీ డబ్బులు ఆదాయం సంపాదించుకున్న తర్వాత మా చారిటీ, మా వేగేసిన ఫౌండేషన్ చేయాల్సినవి ఎప్పుడు చేస్తున్నాం, ఇప్పటికీ చేస్తున్నాం. కాకపోతే ఈ అడ్వర్టైజ్మెంట్ కోసం చేయకూడదు అనేది నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అన్ని ప్రదర్శన కాకుండా ఒక రియాలిటీకి దగ్గరగా పనిచేయాలని నేను ముందుకు వచ్చా. మేము కొన్ని చేస్తున్నాం, కానీ తెలవని ఇట్లా బయటికి ఇప్పటికీ చేస్తానే ఉంటాం. ఎందుకు నేను వరద బాధితులు కూడా దగ్గరగా 6.5 లక్షలు 7 లక్షలు ఖర్చు పెట్టాం. వరద బాధితులు చాలా రకాలుగా మేము తీసుకెళ్ళి ఏదో ఇచ్చాము, అక్కడ శారీస్ పంపించా, ఈ మధ్య దుప్పట్లు వెళ్ళి అలా ఏదో చేస్తున్నాం. మా కార్యకర్తలు వాళ్ళ పేరు ఇచ్చి వాళ్ళకి ఇచ్చాము. ఇప్పుడు ఆల్రెడీ 4 లక్షల రూపాయలు ఏదో మా సీఎం నిధులు వచ్చినాయి తీసుకెళ్ళి ఇవ్వబోతున్నాం. ఇంకా నేను కూడా కొంత యాడ్ చేసి ఇవ్వబోతున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. కాకపోతే అన్నిటికీ ప్రదర్శన, అన్నిటికీ పేరు, అన్నిటికీ షో అనేది ఎంతవరకు కరెక్ట్? జనరల్ గా ఏంటంటే ఈ చేతికి ఇచ్చింది ఈ చేతికి తెలవకూడదు అంటారు. సాధ్యమైనంత వరకు ప్రజలు చేసిన వాళ్ళు 10 మందికి మన గురించి చెబితే చాలా బాగుంటుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా అంతా నేను చాలా వర్క్ చేశాను సార్ మొన్న, కానీ మీ గురించి వచ్చినంత ప్రజల్లో మాట నాకైతే ఎక్కడ రాలేదు. స్వచ్ఛందంగా మీరు ఎలా చేశారు అన్న విషయాలతో కూడా మాతో చెప్పారు కూడా. వాళ్ళు అర్ధరాత్రి వచ్చిన పగలు వచ్చిన తీరం మీరే వాళ్ళు ఇళ్ళకెళ్ళి కూడా చేసేవాళ్ళట. ఎంతోమంది మహిళలు పెద్దవాళ్ళు అందరూ చెప్పడం కూడా జరిగింది. ఇది మేమేం ఒప్పుకునే మాట అంటేనండి. మనం చేసే పని స్పష్టంగా స్వచ్ఛంగా ఫ్యూచర్ లో కానీ ఇప్పుడు కానీ ఏదన్నా ఆశించి చేస్తే అది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. ఫ్యూచర్ లో ఆశించి చేయడం కన్నా స్వచ్ఛందంగా వాళ్ళు చేయాల్సింది ఒక రెస్పాన్సిబిలిటీతో ఫీల్ అయి చేస్తే దానికి గొప్ప ప్లాట్ఫామ్ లైన్ ఏర్పడుతుందని నేను అనుకుంటున్నా. అది నాకు ఏర్పడింది అని కూడా భావిస్తున్నా. కానీ రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు జరిగింది మంచివాడు నరేంద్ర వర్మ. అతను పట్టిందల్లా బంగారమే, వ్యాపారం బాగా చేస్తాడు, స్ట్రైట్ గా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు అని ప్రజల్లో ఉంది. నిజంగా నిజాయితీగా ఉండగలగాలి. ఇప్పుడు ధర్మాన్ని కాపాడుకోవాలి. మన ఇంటికి డబ్బులు వచ్చినా కూడా అది మంద కాకపోతే మనం పట్టుకోకూడదు, తీసుకోకూడదు. ఇటువంటి సిద్ధాంతాలతో ఇప్పుడు నుంచి ఎంతవరకు నడవాలి, ఎట్లా నడవాలి అన్నదాంట్లో వెళ్ళాలి. మనం నిజాయితీగా ఉండటం వలన, ధర్మంగా ఉండటం వలన చుట్టూ అధికారులు అవనండి, ప్రజలు అవనండి, పార్టీలో కార్యకర్తలు అవనండి, వాళ్ళ నుంచి కూడా నాకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కొన్ని ఘర్షణకు లోనవుతున్నా. అంటే ఈయన తినడం మన తిన్నీడు, అలాంటివి కూడా ఒకటి అరైన్ పడుతున్నాయి. అందుకని నేను భారతీయ సినిమాలో కమలాసన్ కాదు, ఠాగూర్ సినిమాలో చిరంజీవిని కాదు. నేనేంటి నన్ను నేనులాగా బతకాలి, నా స్టైల్లో నేను ఉండాలి. వాళ్ళు తప్పు చేస్తే నేను వాళ్ళని చెయ్యొద్దని చెబుతాము, చేయకుండా ఉండటానికి ఏదైనా అవకాశాలు ఉన్నాయో దానికి అడ్డుకట్ట వేయగలుగుతాను. కానీ మనం బురద అంటుకుండా చూడాలి. కానీ అందరి కాళ్ళు నేను కడగలేను, కడగకూడదు. నా కాళ్ళు బురద లేకుండా సాధ్యమైనంత వరకు వెళ్తాను. నన్ను బట్టి అదే యథా రాజా తదా ప్రజ అనేది ఉంది. ఎంతో కొంత ఇంత మార్పు ఉన్న రాదా అని ఒక ఆశతో ఒక ధర్మాన్ని కాపాడాలని నేను ముందుకు వెళ్తాను. నేను ఇట్లాగే ఉంటా, ఇలాగే అవకాశం మేరకు పనిచేస్తాను. చూసారు కదా, వండర్ఫుల్ ఇంటర్వ్యూ. ఎందుకంటే బాపట్ల నియోజకవర్గంలో గతంలో మేము ఇక్కడ ప్రజలతో మాట్లాడడం జరిగింది. గతంలో ఉన్న వైసీపీ కానీ టీడీపీ కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారని కోణంలో కూడా నరేంద్ర వర్మ గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారనేది ఆ రోజు మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా గతంలో సార్ ఏం మాట్లాడారు, ఇప్పుడు ఆ మాట మీద ఉన్నారు అనే కోణంలో కూడా అంటే మొత్తం
మొత్తం ఎక్కడ ఏ పిన్ కూడా ఎక్కడ మనకు మిస్ అయింది లేదు. చూద్దాము రానున్న రోజుల పరిపాలన ఇప్పుడు ఎలా అయితే చెప్పారో అదే విధంగా అభివృద్ధి పదంగా బాపట్ల ప్రగతి పదంలో వెళ్తుందో లేదో రానున్న రోజులు అప్డేట్ ఇస్తూ ఉంటుంది RR9 న్యూస్. ఈ మరొక ఇంటర్వ్యూలో మీ శ్రావణి మళ్ళీ కలిసి అందరూ సెలవు. నమస్కారం.